పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ పాలకొల్లు న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ భూ హక్కుల చట్టం రక్షణ చట్టం కాదని భక్షక చట్టం అన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజల పోరాటం చేయాలని టీడీపీ జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ చట్టం వల్ల రాజకీయ ఒత్తిడికి అవినీతికి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల సొంత ఆస్తులను కొనాలన్నా అమ్మాలన్నా తాకట్టు పెట్టాలన్నా రెవెన్యూ అధికారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను తాకట్టు అమ్మకం వంటివి చేస్తుందని ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల స్థిరాస్తులను కూడా తాకట్టు అమ్ముకోవచ్చుననే దురుద్దేశంతోనే అవకతవకలైన భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టాన్ని అసెంబ్లీలో టీడీపీ వ్యతిరేకించిన 151 మంది మెజారిటీ ఎమ్మెల్యేలున్నారనే అహంకారంతో ఆమోదించిందన్నారు. ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు జనసేన నాయకులు సిద్దిరెడ్డి, అప్పారావు ఉన్నారు. పాలకులనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి మీ యొక్క పోరాటం ఏదైతే ఉందో ఇది ఒక న్యాయవాదులకి సంబంధించినటువంటి సమస్యగా మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క సమస్య అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ యొక్క చట్టంలో కూడా మరి ఎంత అన్యాయం అని అంటే, మన ఆస్తి మన కష్టార్జితం, నా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, 1Bలో ఉంది, అడంగల్లో ఉన్నాయి, ఇన్ని రైట్స్ నా పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆస్తిని నేను అమ్మాలన్నా, ఆస్తిని నేను మళ్ళీ కొనాలన్నా, ఆస్తిని ఆఖరికి తాకట్టు పెట్టుకోవాలన్నా మళ్ళీ ఆ అధికారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఏదైనా సత్వర న్యాయం మీరు జరగాలని ఏదైతే అనుకుంటే లక్షల రూపాయల జీతం ఇచ్చి మండల్ ట్రిబ్యునల్ అధికారిని ఎట్లా పెడుతూ ఉన్నారో ఆ మాదిరిగానే అవసరమైతే మండల స్థాయిలో ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తే ఆ మండల న్యాయస్థానాల్లో మరి ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు. తద్వారా సత్వరమైన న్యాయం ఆ ప్రజలకు అందేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలి తప్ప ఇట్లా రివర్స్ పాలనతో రివర్స్ చర్యలు తీసుకోవడం మంచిది కాదనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మరి ఇటువంటి అవకతవకలతో ఉన్నటువంటి యాక్ట్ కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో కూడా యాక్ట్ తీసుకొస్తున్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో మేము కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటి నల్ల చట్టం ఏదైతే ఉందో ప్రజల యొక్క ఆస్తుల మీద రక్షణ కోల్పోయేటువంటి చట్టం, అంటే ఇది రక్షణ చట్టం కాదు, ఒక రకంగా ఆస్తుల భక్షణ చట్టంగా ఏదైతే మారిందో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ కనుక వస్తే ప్రభుత్వానికి సంబంధించిన విలువైనటువంటి ఆస్తులు భూములు ఏమీ మిగలవు కాబట్టి ప్రజల ఆస్తులు కూడా కొట్టేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఈ చట్టంలో ఉందేమో అనేటువంటి అభిప్రాయం కూడా ఈవేళ సామాన్యుల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది మరి న్యాయవాదులు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ చట్టం వల్ల